విశాఖలో వీబీసీ ఆన్ టీవీ ప్రసారం చేసిన వార్తలపై సమిష్టి స్వచ్ఛంద సేవా సొసైటీ అధ్యక్షురాలు జనసేన మహిళా నాయకురాలు కొల్లి సింహాచలం తీవ్రంగా స్పందించారు. నిజాలను నిర్ధారించకుండా నిరాధారణమైన ఆరోపణలతో వార్తలు ప్రసారం చేయడం సరికాదని ఆమె విమర్శించారు. జీవీఎంసీ మెప్మా ఆధ్వర్యంలో భూపేష్ నగర్లోని నిరాశ్రయుల రాత్రి వసతి గృహాన్ని తమ సొసైటీ నిర్వహిస్తుందని తెలిపారు. తాను సొసైటీ అధ్యక్షురాలని మాత్రమేనని నిర్వహణ బాధ్యతలు మేనేజర్ పరిధిలో ఉంటాయని చెప్పారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. నిరాశ్రయులకు రాత్రిపూట మాత్రమే అక్షయ పాత్ర ద్వారా ఆహారం అందుతుందని, పగటిపూట అవసరమైతేనే సొసైటీ సొంత నిధులతో సహాయం చేస్తున్నామని తెలిపారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వీబీసీ ఆన్ టీవీపై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఇలాంటి నిరాధార వార్తల వల్ల మీడియాకు చెడ్డ పేరు వస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. మీడియా సోదరులకు నమస్కారం అండి. మాకు మీడియా అంటే చాలా గౌరవం ఉంది. ఈరోజు సమిష్టి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలుగా నేను ఇక్కడ మీడియా పరంగా మాట్లాడుతున్నాను. మొన్న వీబీసీ ఛానల్ వాళ్ళు నిరుపయోగ ఆధారాలతో ఇష్టం వచ్చినట్టు మహిళను చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ అది షెల్టర్లో అసలు ఏంటి, షెల్టర్ విధి విధానాలు ఏంటి ముందుగా తెలుసుకొని మనం మాట్లాడితే బాగుండు. మాకు యాక్చువల్లీ నైట్ షెల్టర్ అంటే ఆ మీనింగ్లోనే ఉంది, నైట్ షెల్టర్ అని, భూపేష్ నగర్ నైట్ షెల్టర్ అని. అది ఏంటంటే మాకు 2016లో ఆ షెల్టర్ అయితే ఇవ్వడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మాకైతే ఆ షెల్టర్ మా ఎన్జిఓకి మెయింటైన్ చేయమని చెప్పారు. అప్పుడు కూడా ఆండ్రోనియం 3000, 3 కేర్ టేకర్లు, 1 మేనేజరు, సంస్థ అధ్యక్షులు, సెక్రటరీ అందరూ కలిపి అది మెయింటైన్ చేసేవాళ్ళమండి. జీతంతో పని లేకుండా సర్వీస్ మోడ్తో మా యొక్క ట్రస్ట్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము సర్వీస్ చేస్తున్నాము. కానీ వీబీసీ ఛానల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి డబ్బు ఇది దోపిడీ జరిగింది, ఇది జరిగిందని చెప్పి వాళ్ళు ఏదో నిరూపరంగా నిరూపించడం కాకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరో వాళ్ళు ప్యాకేజీలు తీసుకుంటే తీసుకోండి, కానీ నిజమేంటో ముందు తెలుసుకోండి. నైట్ షెల్టర్ అన్నీదే దా మీనింగ్లోనే ఉంది. ఒక నైటే ఉండాలి. అది రోడ్డు మీద బెచ్చగాళ్ళు అవ్వనివ్వండి, వేరే ఊర్ల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మనం అక్కడ షెల్టర్ కల్పించడమే ముఖ్య ఉద్దేశం. అక్కడ రాత్రులు పడుకుంటారు, ఉదయం లేచి వెళ్ళిపోతుంటారండి. కానీ నైట్ టైము భోజనం కూడా గవర్నమెంట్ అక్షయ పాత్ర ద్వారా మా యొక్క సంస్థకి అందిస్తున్నారు. ఉదయం టిఫిన్ పెట్టలేదు, మధ్యాహ్నం భోజనం పెట్టలేదు, ఆ డబ్బులు దోచుకుంటున్నారు అన్నారు. అసలు ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ ఆ షెల్టర్లో ప్రొవైడ్ చేయడం అంటూ లేదండి. ఎప్పుడైనా ఎవరైనా వికలాంగులు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి మా సంస్థ ద్వారా మేము ఇస్తాం, ఒక 4-5 ఉంటాయి. కానీ సంస్థలోని ఇప్పుడు ఈరోజు ఆ షెల్టర్లో 25-26 మంది ఉంటున్నారు. రోజుకి వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. అది కంటిన్యూ పెట్టుకునే షెల్టర్ కూడా కాదు. మా సంస్థలో 2-3 రోజులు, 4 రోజులు, వారం రోజుల కన్నా ఎవరిని ఎక్కువ పెట్టుకోకూడదండి. నైట్ షెల్టర్ ఉద్దేశమే, విధి విధానమే అది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారండి. విశాఖపట్నం అయ్యో మహిళని చూడకుండా మేము ఉండొచ్చండి. పొలిటికల్గా ఒక సపోర్ట్ తీసుకుంటూ మేము వెళ్తాం ముందుకి. పొలిటికల్ లీడరు జనసేన పార్టీలో చేరింది, ఇవన్నీ నిరూపణ ఆధారాలతో మన మనోభావాలు తప్పక మా నచ్చిన పార్టీలో భారతదేశంలో ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు నేను ఈ పార్టీలో ఉన్నా, ఆవిడ ఇంకో పార్టీలో. ఇప్పుడు మేమంతా సభ్యులమే. మీ సభ్యులు 30 మంది ఉన్నాం. మేము డబ్బులు వేసుకొని మేము నెలకి ముసలి వాళ్ళకి బియ్యాలు ఇవ్వడం అని ఇలాంటి సర్వీస్ బోర్డు కారణం మా సొంత డబ్బులు తిట్టినాం. కానీ ప్రభుత్వం నుంచి ఏ విధానాలు కానీ మేము ఎక్కడ డొనేట్ చేయడం కానీ మా ట్రస్ట్ ద్వారా అలాంటి విధి విధానాలు అయితే మేము చేయమండి. మేము ఉన్న దగ్గరే మా తేలా నెలకు 200-300 చేసుకొని మేము 10 మంది 15 మంది సభ్యులమే. మేమేదో మా నచ్చిన వాళ్ళకి మేము ఇచ్చుకోవడం అలాంటి సర్వీస్ మోడ్ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. అలాంటివి కాకుండా వీబీసీ వాళ్ళు ఎవరైనా ప్యాకేజ్ తీసుకున్నారేమో, అది మాకు బురజల్లి కార్యక్రమం చేయాలని చూస్తున్నారేమో, దయచేసి అవి మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే మేము లీగల్గా కూడా మేము ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాము. మీరు తెలుసుకోవాలి కదా. మీరు జీవీఎంసీ పీడీ మేడం కనుక్కోండి, ఉదయం టిఫిన్ ఉందా, మధ్యాహ్నం భోజనం ఉందా, వాళ్ళకి పెట్టకుండా మరొకటి ఏంటంటే మేనేజర్గా నేను శాలరీ నేను మేనేజర్గా అయితే ఇంతకుముందు ఎప్పుడో ఉన్న, ఇప్పుడైతే గత 6 నెలల నుంచి మేనేజర్ శ్రీను కుమార్ పేరు మీద ఉన్నారు, ఆయనే రన్ అవుతున్నారు. అలాగే మా సెక్రటరీ వెళ్తున్నారు. మా హస్బెండ్ గారు రీసెంట్గా 6 మంత్స్ బ్యాక్ చనిపోయారు కనుక నేను కొద్దిగా తగ్గించడం, మా సెక్రటరీ కూడా అది వెళ్ళి మెయింటెనెన్స్ని కూడా చూసుకుంటున్నాను. నేను అక్కడ కూడా కొద్ది తగ్గించాను. ఎందుకంటే సెక్రటరీ గారు డైలీ వెళ్ళి చూసుకుంటున్నారు కాబట్టి. అంతేగాని లేనిపోని విధానాన్ని ముందు అక్కడ తెలుసుకోవాలి. అటెండెన్స్ చూసుకోవాలా, ఎవరున్నారో, తీర్మానం బుక్ చూసుకోవాలా, ఇవన్నీ చూసుకొని మాట్లాడాలా. అవేమీ లేకుండా ఎవరో ఏదో చెప్పారని చెప్పి మా మీద బురద జల్లడం అయితే కరెక్ట్ కాదండి. వీబీసీ ఛానల్ వాళ్ళకి మేమైతే
నమస్కారాలు తెలియజేసుకుంటూ చెప్తున్నాం. మరొకసారి మీరు అది ఇది అనుకుంటారో తెలియదు కానీ మహిళల మీద ఇలా నిరాబంధులు నిందిస్తే మట్టుకు మీ ఛానల్ ఇంకా దిగజారిపోద్దని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం.